నేలకొండపల్లి మండల కేంద్రంలో నేడు నూతకి గంగాధరపు సేవా కమిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ప్రతి నెల 2వ ఆదివారం సిపిఎం కార్యాలయంలో రావెళ్ల భవనంలో నిర్వహించారు. నేలకొండపల్లి ఉచిత వైద్య శిబిరానికి డాక్టర్ అడప జయశ్రీ కంటి వైద్య నిపుణులు మరియు డాక్టర్ గుడిపూడి రాజేష్ ముక్కు గొంతు మరియు రావెళ్ల రంజిత్ కుమార్ ఎండి షుగర్ జనరల్ మెడిసిన్ డాక్టర్లు పాల్గొని ఉచిత వైద్య సేవలు అందించారు. ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో సిపిఎం పార్టీ ఏటుకూరి రామారావు ఫౌండేషన్ చైర్మన్ మరియు కార్యదర్శి కెవి రామరెడ్డి, సభ్యులు ఎస్కే జమాల్, కొత్త చంద్రశేఖర్, ఈగ అనిల్, ఎస్కే తనీషా మరియు మండల సిపిఎం పార్టీ నాయకులు పాల్గొని వైద్య శిబిరాన్ని విజయవంతం చేస్తున్నారు. గడ్డి కొనుక్కొచ్చినాము. పరీక్ష కార్డు కూడా అలానే పెట్టారు. తొందరపడాలి మంచిగా. అక్కడే ఉంటాయి చూడండి కుర్చీలు. అబ్బాయి కుర్చీలు అమ్మ కుర్చీలు అంట ఇక్కడ కూర్చోబట్టి ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రశాంతంగా వైద్యం చేసుకోవాలి. ఎవరు చెబుతారో చూడు ఒకసారి. అక్కడికి వెళ్ళాలి పెట్టేయాలి. అది అయిపోయిందా అది వేసి పగులు ఒకటి వేసుకునేది ఇది అది ఒకటే మాత్రం. చూపించుకునే వాళ్ళు అయిపోతే నేను పంపిస్తాను. మాట్లాడండి. నా పేరు వెంకటరామరెడ్డి, మాది నేలకొండపల్లి. నూతకి గంగాధరరావు గారి ఫౌండేషన్ పేరు మీద సిపిఎం కార్యాలయంలో ప్రతి నెల 2వ ఆదివారం వైద్య శిబిరం నిర్వహిస్తూ ఉన్నాము. ఇందులో ప్రత్యేకించి షుగరు, బీపీ, గ్యాస్ ట్రబుల్కి సంబంధించినటువంటి లేదు ఇంకా రక్తం పల్సన పట్టడానికి సంబంధించిన వైద్యులు సూచించినటువంటి మందులన్నీ కూడా నెలకి సరిపడా కేవలం 100 రూపాయలకే ఇవ్వటం జరుగుతూ ఉన్నది. అట్లా ఇక్కడికి వచ్చినటువంటి పేషెంట్లకు ఎవరైతే ఉన్నారో వారికి దాతల ద్వారా అల్పాహారం కూడా అందించడం జరుగుతూ ఉన్నది. ఖమ్మం నుంచి ప్రత్యేక వైద్యులు ప్రతి నెల వస్తూ ఉన్నారు. ఈ నెలలో డాక్టర్ అడప జయశ్రీ గారు కట్టి వైద్యులు వచ్చి
ప్రజలకి వైద్య సేవలు అందించారు. అట్లే చెవి, ముక్కు, గొంతుకు సంబంధించి ప్రత్యేక వైద్యులు గుడిపూడి రాజేష్ గారు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. అట్లే జనరల్ వైద్యులుగా ఎండి రావిళ్ళ రంజిత్ గారు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఇది మొత్తం మండలంలో ప్రతి నెల 2వ ఆదివారం మేము అందిస్తూ ఉన్నాము. ప్రతి నెల 150 నుంచి 200 మంది ప్రజలు ఈ వైద్య సేవలు పొందుతూ ఉన్నారు.